గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కార్తిక్. హౌ ఆర్ యు? వెరీ గుడ్. ఏంటి ముత్యం గారు స్పీడ్ గా వెళ్తున్నారు? పూనా నుంచి కొత్త సైట్లు వచ్చినాయండి, సార్లు చూపించాలి. అమ్మా సైట్లు అన్నారు, ఐటమ్లు ఉన్నాయేంటి? అంటే రోజు బెంగళూరు సైటు, కలకత్తా సైటు, కోయంబత్తూరు సైట్ అని చూపించేవి ఇవే? పోలేవారండి మీరు. వీళ్ళు మన సైట్లో సేల్స్ గర్ల్స్. వాళ్ళు సేల్స్ గర్ల్స్ లా లేరు, చాలా అసభ్యంగా ఉన్నారు. ఊరుకోండి, వెదవ అనుమానాలు మీరు. మచ్చగారు మీరు వెళ్ళండి. అది కాదు మేడం, వీళ్ళు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. రత్నం గారు అన్నట్టు ఆ ఫోటోలో అమ్మాయిలు కొంచెం తేడాగానే ఉన్నారు మేడం. అంటే ఈ లెక్కన మ్యాగజైన్ లో రాసింది నిజమేనేమో. రత్నం గారు నాన్నగారు ఉప్పుతున్నాను, తప్పు జరుగుతుంటే తట్టుకోలేనమ్మా. అంటే ఏం రత్నం గారు మీ ఉద్దేశం? అసలు వాళ్ళిద్దరు మూడు పిల్లలే కాదు, మన సరే ఆ గొట్టం గడ్డి ఆవిడకి మూడుగా యాక్ట్ చేయమన్నారని మీకు డౌటా? ఎప్పటిదాకా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. డౌట్ నెంబర్ 1, వాడెవడో వచ్చి సార్ని బావా అన్నాడు. డౌట్ నెంబర్ 2, ఆవిడెవరినో కొడుతుంటే ఈయన ఊగిపోతున్నాడు. డౌట్ నెంబర్ 3, విలువైన వస్తువులు పగిలిపోతుంటే ఈయన కోపంతో రగిలిపోతున్నాడు. డౌట్ నెంబర్ 4. రత్నం గారు అమ్మా, ఇంకా ఆపండి. సంథింగ్ ఇస్ రాంగ్. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ అమ్మా. నైట్ మ్యారేజ్ యానివర్సరీ పార్టీకి మీరు వెళ్ళండి. అమ్మా, వాళ్ళ నిజమైన భార్య భర్తలో కాదు అబ్జర్వ్ చేయండి. అమ్మయ్యా. నువ్వు ఆ రోజు నోరు జారడం వల్ల ఆ సైకో గాడిని మొగుడుగా కమిట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైల్ జారడం వల్ల అది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. తప్పదు సార్, అవసరం ఉంది కదా. కానీ వాడు ఆవిడ మీద చెయ్యి వేయకూడదు. ఆవిడైతే మీ ఆవిడలా ఫీల్ అవుతారేం సార్? ఫేస్బుక్ ఫ్రెండే కదా. ఎవరైనా లేడీయే కదా. సర్లేండి, మీరు వెబ్ క్యామ్ లో వాచ్ చేస్తుండండి. ఆ మెంట్లో ఓవర్ యాక్షన్ నేను కంట్రోల్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఆ దరిద్రుని ఎలాగైనా పట్టుకో. వాడి సంగతి నేను చూసుకుంటాను. ముందు వెళ్ళి మీ ఫేస్బుక్ ఫ్రెండ్ ని ఒప్పించండి. ఇంపాసిబుల్. వాడి టార్చర్ నేను టాలరేట్ చేయలేను. హీస్ జస్ట్ డిస్గస్టింగ్. ప్లీజ్ మళ్ళీ బస్సు డౌట్ వచ్చింది, ఈ ఒక్కసారి కోఆపరేట్ చేయి. సరే, దిస్ బెటర్ బి ద లాస్ట్ టైం. ఎస్, ఇదే ఆఖరిసారి. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ. బావా పొద్దునంటే కొత్త యాప్ లా కన్ఫ్యూజ్ చేశాడు, కానీ ఇప్పుడు గ్రిప్ వచ్చింది. క్యాండీ క్రష్ లా నలిపేస్తా. వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేశారనుకో, కోక్ లో కొకైన్ కలిపేస్తాను, కోమాలోకి పోతారు. నువ్వు వెబ్ క్యామ్ ఆన్ చేసి పెట్టు, నేను మొత్తం వాచ్ చేస్తాను. డన్ బావా. ఇతని పేరు పీకే. ఈ మధ్యనే పక్క గ్రహం నుంచి వచ్చాడు. వెహికల్ మిస్ అయ్యి ఇక్కడే సెటిల్ అయ్యాడు. అందరూ అరచేతులు చూసి జాతగా చెప్తే వీడు తిరగేసి చూసి చెప్తాడు. లోల్, నమ్మేయడానికి రమ్మీ గేమ్ లో జోకర్ అనుకున్నావా? పీకే సినిమా పొద్దునే ప్యారిస్ సిటీ చూశారు. దాని వెనకాలన్న ఒరిజినల్ స్టోరీ నేను చెప్తాను.